హలో, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు వీడియో ద్వారాగా ఇన్ఈక్వాలిటీ చాప్టర్ నుంచి కేవలం ఒక నిమిషంలోనే 5 మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు అని చెప్పి మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇన్ఈక్వాలిటీ చాప్టర్లో బేసిక్గా వీ హ్యావ్ 3 సింబల్స్. బేసిక్ సింబల్స్ ఆర్ 3. అవి ఏంటంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు. సో ఇవి బేసిక్ సింబల్స్. వీటి ద్వారాగా వచ్చేవి కాంబినేషన్స్. అంటే లెస్ దాన్ నెక్స్ట్ ఈక్వల్ ఈ రెండు తీసుకొని కాంబినేషన్ చేసుకుంటే మనకు వచ్చేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ రెండు కాంబినేషన్ తీసుకునేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో బేసిక్ సింబల్స్ ఆర్ ఓన్లీ 3. సో ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ మినిమం టైంలో సాల్వ్ చేయాలంటే మనకు తెలియాల్సింది యారో మెథడ్. మనం యూస్ చేసేది యారో మెథడ్. యారో. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యారో? సో ఇలా ఉంటే యారో కదా, నెక్స్ట్ ఇలా ఉంటే యారో కదా, ఇలా ఉంటే కూడా యారోనే. సో ఈ యారో మెథడ్ యూస్ చేస్తేనే కేవలం 1 మినిట్లోనే 5 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. కేవలం 1 మినిట్లోనే 5 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో ఎలా గెయిన్ చేయొచ్చు అని చెప్పి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో దీని గురించి మనకు మెయిన్ తెలియాల్సింది యారో. సో ఇన్ఈక్వాలిటీ టాపిక్ని మినిమం టైంలో మనం సాల్వ్ చేయాలి అంటే సో సో ఇన్ఈక్వాలిటీ టాపిక్లో క్వశ్చన్స్ మనం మినిమం టైంలో సాల్వ్ చేయాలంటే మనం యూస్ చేసేది యారో మెథడ్. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్? సో ఇన్ఈక్వాలిటీ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మినిమం టైంలో సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ యారో మెథడ్. సో యారో మెథడ్ అంటే ఏంటంటే, సో మనం ఏం తీసుకుంటామంటే యారోని యారో కెన్ బి డ్రాన్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. యారో కెన్ బి drawn from open end to closed end. ఓపెన్ ఎండ్ టు క్లోజ్డ్ ఎండ్. సో మనకు తెలిసింది యారోని ఇలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం? ఓపెన్ ఎండ్ అండ్ క్లోజ్డ్ ఎండ్. సో ఓపెన్ క్లోజ్డ్ ఎలా యూజ్ చేయాలి? సో ఇన్ఈక్వాలిటీలో మనం ఏం చెప్పుకున్నాం? బేసిక్ సింబల్స్. బేసిక్ సింబల్స్ ఏంటి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. సో వీటిని యూస్ చేసుకొని వీటి ద్వారాగా యారోని ఎలాగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఎండ్ ఇలా ఉంటాయి. సో గ్రేటర్ దాన్ తీసుకుంటే, లెస్ దాన్ తీసుకుంటే, నెక్స్ట్ ఈక్వల్ తీసుకుంటే. సో క్లియర్గా చూడండి, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్లో మనకి ఓపెన్ ఎండ్ ఎక్కడుంది? ఓపెన్ ఎండ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ఓపెన్ ఎండ్. వాట్ ఈస్ ద క్లోజ్డ్ ఎండ్? ఇది క్లోజ్డ్ ఎండ్. క్లోజ్డ్ ఎండ్. నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ సింబల్లో ఇది ఓపెన్ ఎండ్, ఇది క్లోజ్డ్ ఎండ్. ఈక్వల్కి వస్తే ఇక్కడ చూడండి ఓపెన్. సో ఓపెన్గానే ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు కదా, ఇటు నుంచి కూడా రావచ్చు కదా. ఓకే. సో దిస్ ఈజ్ ఓపెన్ ఎండ్, దిస్ ఈజ్ ఓపెన్ ఎండ్. ఓకే. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం? యారో కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఓపెన్ ఎండ్ టు క్లోజ్డ్ ఎండ్. ఈక్వల్లో క్లోజ్డ్ ఎండ్ ఉండదు కాబట్టి సో ఓపెన్ టు ఓపెన్ తీసుకోవచ్చు. ఓకే. ఓన్లీ గ్రేటర్ దాన్, లెస్ దాన్ మాత్రమే మనం ఓపెన్ ఎండ్ టు క్లోజ్డ్ ఎండ్ అనేది వాడతాం. సో ఓపెన్ ఎండ్ టు క్లోజ్డ్ ఎండ్ ఇది ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేట్ ఓపెన్ చేసి ఉంటే మనం వెళ్ళగలుగుతాం. సో అలా గుర్తుపెట్టుకోండి. ఒక గేటు క్లోజ్ చేసి ఉంటే మనం వెళ్ళాం, అది ఓపెన్ చేసి ఉంటే మనం వెళ్ళగలుగుతాం. ఓకే. క్లోజ్ చేసి ఉంటే వెళ్ళలేం. ఓకే. సో దిస్ ఈజ్ క్లోజ్డ్ ఎండ్, ఇది మనకి ఓపెన్ ఎండ్. సో యారోని ఎలా డ్రా చేయాలి? సో యారోని ఎలా డ్రా చేయాలంటే ఓపెన్ ఎండ్ టు క్లోజ్డ్ ఎండ్ అన్నాం. సో ఇది ఓపెన్ ఎండ్ కాబట్టి ఇలా డ్రా చేయాలి. సో మనం పాత్ డ్రా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ పాత్ ఎలా తీసుకోవచ్చు? ఈ క్లోజ్డ్ ఎండ్ నుంచి ఓపెన్ ఎండ్ తీసుకోవచ్చా? లేదు. ఓపెన్ టు క్లోజ్ అన్నాం కదా, సో ఓపెన్ ఎండ్ టు క్లోజ్డ్ అన్నాం కాబట్టి ఓపెన్ ఎండ్ ఇక్కడ ఉంది, క్లోజ్డ్ ఎండ్ ఇక్కడ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డ్రా పాత్ లైక్. ఓకే. సో ఓపెన్ ఎండ్ టు క్లోజ్. ఈక్వల్కి వచ్చేసరికి మనకు ఓపెనే ఉంది, సో వీ కెన్ గో లైక్ దిస్. నెక్స్ట్ ఇలా వెళ్ళొచ్చు. సో ఓపెన్ ఉన్నప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు, బ్యాక్ రావచ్చు. సో ఇవి మెయిన్గా మనకి తెలియాల్సిందే. సో వీటిని యూస్ చేసుకొని ఎలా చేయొచ్చు, క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఏదైనా కంక్లూజన్ ఫాలో అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్
ఫాలో అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఫాలో అవ్వాలి? సో మనకి ఇచ్చిన క్వశ్చన్ కంక్లూజన్, మనకిచ్చిన క్వశ్చన్లో ఏదైనా కంక్లూషన్ ఫాలో అయిందా లేదా తెలుసుకోవడానికి మనం సింబల్ సాటిస్ఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో కంక్లూషన్ ఫాలో అవ్వాలని. సో ఇఫ్ ఎనీ కంక్లూజన్ హ్యాస్ టు బి ఫాలో, సో ఏదైనా ఒక కంక్లూషన్ ఫాలో అవ్వాలంటే మనకి దేర్ షుడ్ బి పాత్ ఇదర్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో ఎలా తీసుకోవాలని చెప్పి మనం క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాం, ఏదైనా ఒక కంక్లూషన్ ఫాలో కావాలి అంటే మనకి పాత్ ఉండాలి. సో పాత్ ఎలా ఉంటుంది? ఓపెన్ అండ్ టు క్లోజ్, ఓపెన్ అండ్ టు క్లోజ్, ఓపెన్ అండ్ టు క్లోజ్ అలా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాం, కంక్లూషన్ ఫాలో అవ్వాలంటే ఓపెన్ అండ్ టు క్లోజ్ అనేది మనకి పాత్ ఉండాలి. ఓకే, సో దేర్ షుడ్ బి పాత్ ఐదర్ ఫార్వర్డ్లో రావచ్చు, నెక్స్ట్ బ్యాక్వర్డ్లో రావచ్చు. సో బ్యాక్వర్డ్లో రావాలంటే అక్కడ మనకి ఓపెన్ అండ్ ఉండాల్సిందే. నెక్స్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలంటే మనకు స్టార్టింగ్ ఓపెన్ ఎండ్ ఉండాల్సిందే. నెక్స్ట్ దీనిలో దేర్ షుడ్ బి పాత్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్, సింబల్స్ రిప్రజెంటేషన్ హ్యాస్ టు బి ఫాలో. సింబల్స్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఫాలో అవ్వాలి. ఎలా అండి? ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఉంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, ఇక్కడ బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి, ఈక్వల్ టు ఈ, లెస్ దాన్ ఎఫ్ ఇలా ఉందనుకోండి. దీని నుంచి టోటల్గా ఏ నుంచి ఎఫ్కి ఏ రిలేషన్ తీయచ్చు? ఎలా చూస్తాం? ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. ఇక్కడ చూస్తే ఇవి ఓకే, ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు క్లోజ్, నెక్స్ట్ ఓపెన్ టు ఓపెన్, ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోజ్ గేట్ వచ్చింది, క్లోజ్ గేట్ వచ్చింది. సో క్లోజ్ గేట్ ఉన్నప్పుడు మనకు ముందు వెళ్ళగలమా? లేదు. సో ఏ నుంచి ఎఫ్ వరకు మనం ఏమన్నా కంక్లూషన్ చెప్పగలమా? లేదు. సో ఇలా చెప్పాలి అంటే మనకి బేసిక్ రిప్రజెంటేషన్స్ తెలియాలి. ఆ రిప్రజెంటేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్. సో ఫైనల్గా మనం ఏం తీసుకోవచ్చు? గ్రేటర్ దాన్ తీసుకో. ఒకవేళ లెస్సర్ దాన్ లెస్సర్ దాన్ లెస్సర్ దాన్. సో వీటన్నిటి చూస్తే ఇటు నుంచి ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు క్లోజ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి పాత్ అనేది వస్తుంది. సో దట్ వీ కెన్ టేక్ లెస్ దాన్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూస్తే ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు ఓపెన్, ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు ఓపెన్, ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు ఓపెన్. సో వీటిలో బేసిక్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఏ నుంచి బికి పాత్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి? సింబల్ రిప్రజెంటేషన్ చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పాం? ఏ వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి, ఇక్కడ బి 4 ఉందనుకోండి. సో 4 కన్నా ఎక్కువ కదా 5. సో ఏ అనేది కంపల్సరీ బి కన్నా ఎక్కువ ఉండాలి, ఈక్వల్ ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ని యూస్ చేసేసాం. ఓకే, సో ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ యూస్ చేసాం కాబట్టి ఏ ఈక్వల్ టు బి వస్తుందా? రాదు. ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఉంటాయి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి వస్తుందా? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి వస్తుందా? ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఉంటే సి కన్నా తక్కువ అని చెప్పేస్తున్నాం. ఐదర్ సి అనేది బికి ఈక్వల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో సి నుంచి చూసుకుంటే సి అనేది ఏకి ఎక్కువగా ఉంది, సి అనేది ఏ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏ లెస్ దాన్ సి తీసుకోవాలి. ఓకే,
సో ఏ లెస్ దాన్ సి తీసుకోవాలి. సో సి ఐదర్ ఈక్వల్ అవ్వచ్చు బీకి, లేదా బీ కన్నా తక్కువ ఉండొచ్చు. సో కంపల్సరీ మనకి ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ అవుతుంది, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది ఫాల్స్ అవుతుంది. సో ఎలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. సో వీటన్నిటిలో మెయిన్ మనం తీసుకోవాల్సింది ఆల్రెడీ లెస్ దాన్ వాడేసాం కాబట్టి లెస్ దాన్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్. సో దీని నుంచి ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ గ్రేటర్ దాన్ వాడేసాం కాబట్టి గ్రేటర్ దాన్ అనేది ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఏం అడిగాడు, ఫస్ట్ మనం క్వశ్చన్ ఇది ఇచ్చాడు, ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం కంక్లూషన్ చూడాలి, స్టేట్మెంట్ చూడకూడదు. ఫస్ట్ కంక్లూజన్ చూడండి, వాడు ఏం అడిగాడు చూడండి. ఇక్కడ ఏం అడిగాడు, బి ఎం. ఓకే, సో ఇక్కడ బి అనేది సబ్జెక్టు, ఎం అనేది ఆబ్జెక్ట్, ప్రెడికేట్ కూడా అంటారు. ఓకే, బిని సబ్జెక్ట్గా ఎంని ఆబ్జెక్ట్గా తీసుకున్నారు. సో ఈ వర్డ్స్ అనేవి కొత్తగా ఉంటే మనకు వీటితో పనేం లేదు. మనకిచ్చింది ఓన్లీ 2 ఎంటిటీస్, బి ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. సో మనకి ఏమడిగాడు అక్కడ, మీరు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవేం వద్దు, జస్ట్ పాత్ ఉందో లేదో చూడండి, నెక్స్ట్ సింబల్స్ రిప్రజెంటేషన్ కరెక్ట్ ఉందో లేదో చూడండి. సో మనకు అడిగింది ఏంటి, వాడు ఏం కోరుకుంటున్నాడు, బి నుంచి ఎంకి పాత్ ఉండాలి. సో ఎలా ఉండాలి, ఇలా, అంతే కదా. మనం ఎలా తెలుసుకున్నాం, ఓపెన్ టు క్లోజ్ పాత్. నెక్స్ట్ ఇలా ఉంటే పాత్, ఇలా ఉంటే పాత్, బ్యాక్వర్డ్ ఆర్ ఫార్వర్డ్. ఇక్కడ బి టు ఎం మనకి పాత్ అడిగాడు. సో బి టు ఎం ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి పాత్ ఉందో లేదో ఫస్ట్ చూడండి, పాత్ ఉన్న తర్వాత నెక్స్ట్ సింబల్ రిప్రజెంటేషన్ అనేది చూడాలి. సో బి ఇక్కడ ఉంది, ఓకే, సో ముందుకు వెళ్ళాలి, మనకి పాత్ కావాలంటే మనం ముందుకు వెళ్ళాలి. సో బి టు ఎం పాత్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డి ఉంది కదా, సో సేమ్ ఎంటిటీ ఇక్కడ ఉంది. ఓకే, సో ముందుకు వెళ్ళినా మనకి పాత్ అనేది రాదు, ఎందుకంటే సి అనే ఎంటిటీ, జే అనే ఎంటిటీ ఇది వేరు. ఓకే, ఇవి 2 స్టేట్మెంట్స్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇక్కడ కోలన్తో రిప్రజెంటేషన్ చేసాడు కాబట్టి ఇది సెకండ్ అవుతుంది. సో ఫస్ట్ దానిలో మనం డి ద్వారాగానే పాత్ అనేది కనుక్కోవచ్చు, ఎందుకంటే సి, జే అనేవి నెక్స్ట్ స్టేట్మెంట్లో లేవు కాబట్టి డి దగ్గరికి రావాలి. సో బి నుంచి డికి మనం వచ్చాం. సో డి నుంచి ముందుకు వెళ్ళగలి, ఎలా వెళ్ళాలి, డి నుంచి ముందుకి వెళ్తున్నామో లేదో, ఎక్కడికి ఎం వరకు వెళ్తున్నామో లేదో చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, డి దగ్గర చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో మీరు ఇలా వెళ్తారా, లేదండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో మీరు ఓపెన్ టు క్లోజ్ వస్తారు. సో ఇక్కడ ఓపెన్ గేట్స్ ఉన్నాయి, ఇక్కడ క్లోజ్, కాబట్టి మీరు ఇలా రాగలుగుతారు. ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారా, ఇలా వెళ్ళగలుగుతారా, లేదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ పాత్ ఉంది కాబట్టి ఇలా వెళ్ళలేరు, ఇలా వెళ్ళొచ్చు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టులో ఎలా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో ఇలా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ క్లోజ్డ్ పాత్ ఉంది. ఓకే, సో క్లోజ్డ్ గేట్ ఇక్కడ ఉండడం వల్ల మనకు వీ కాంట్ మూవ్ ఫ్రమ్ డి. సో డి నుంచి మనం ఎంకి మూవ్ అవ్వలేం కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాల్స్. సో అయిపోయింది. నెక్స్ట్ వన్, ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. మీరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ అవేమొద్దు, ఫస్ట్ పాత్ చూడండి. నెక్స్ట్ సింబల్స్ చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ పాత్ చూస్తాం, ఎక్కడి నుంచి, ఎల్ టు జే. సో ఎల్ ఎక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఎల్ నుంచి ఎంకి మూవ్ అవుతామా, లేదు, ఎందుకంటే ఎం అనే ఎంటిటీ ఈ స్టేట్మెంట్లో లేదు కాబట్టి మనకి యూజ్ ఉండదు. ఓకే, సో ఎల్ నుంచి డీకి రండి, ఆల్రెడీ డి ఇక్కడ ఉంది కాబట్టి ఎల్ టు డి పాత్ ఉందా లేదా, ఎస్, దేర్ ఈస్ పాత్. ఎల్ నుంచి మనకి డి వరకు పాత్ అనేది ఉంది. నెక్స్ట్ డి నుంచి మనం జేకి వెళ్తున్నాం లేదో చూడండి. సో డి టు సి వెళ్తున్నాం. నెక్స్ట్ సి ఈక్వల్ టు జే. సో ఈక్వల్ ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళచ్చు. సి టు జే పాత్ ఉంది కదా, సో ఇక్కడ పాత్ వచ్చేసింది. సో ఎల్ టు డి పాత్ ఉంది, డి టు సి పాత్ ఉంది, సి టు జే పాత్ ఉంది. సో మనకి పాత్ కన్ఫర్మ్ అయిపోయింది, మనకు పాత్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సింబల్స్ రిప్రజెంటేషన్ చూసుకోవాలి. మనకి ఏం అడిగాడు ఇక్కడ, ఆర్ ఈక్వల్ టు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, మీరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వద్దు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వద్దు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎల్ నుంచి జే వరకు. సో ఎల్ నుంచి జే వరకు ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఉందో లేదో చూడండి. ఇది ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ టు. సో ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్. ఈ మొత్తం సింబల్స్ నుంచి మనం ఏది డ్రా చేయొచ్చు బయటికి, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు.
ఓకే. సో, మనకి ఇదొచ్చింది. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చూసాం? ఎల్ నుంచి జే వరకు. సో, ఇక్కడ ఎల్ తీసుకోండి, ఇక్కడ జే తీసుకోండి. సో, ఎల్ టు జే పాత్ వచ్చిందా? రాలేదా? వచ్చింది. నెక్స్ట్ సింబల్ రిప్రజెంటేషన్ కరెక్ట్ అయిందా? లేదా? అయ్యింది. చూసుకోండి. ఇక్కడ మనకి ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. నెక్స్ట్ ఎల్ టు డి, డి టు సి ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సి టు జే ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాల్స్. సో, అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. సో, సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదేంటంటే ఫస్ట్ మీకు ఇది కొంచెం అలవాటైపోతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో సో, మనకి ఓన్లీ కంక్లూజన్ 2 అనేది ట్రూ అయింది. ఓకే. సో, ఇవి ఫస్ట్ మీకు చూడంగానే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. కన్‌ఫ్యూషన్ వద్దు. జస్ట్ ఫస్ట్ పాత్ చూసుకోండి. నెక్స్ట్ సింబల్ రిప్రజెంటేషన్ చూసుకోండి. అంతే. సో, ఎల్ టు జే పాత్ ఉంది. నెక్స్ట్ బి టు ఎం పాత్ లేదు కాబట్టి డెఫినెట్‌లీ ఫాల్స్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు? జీ టు బి పాత్ కావాలన్నాడు. అంతే కదా! ఫస్ట్ కంక్లూజన్ చూడాలి. ఆ కంక్లూజన్ చూసిన తర్వాతే స్టేట్మెంట్‌కి వెళ్ళాలి. అంటే వి వాంట్ పాత్ ఫ్రమ్ జీ టు బి. సో, జీ నుంచి బికి పాత్ ఉందా లేదా? సో, ఇటు మూవ్ అవుతే పాత్ వస్తుందా లేదా? ఇటు మూవ్ అవుతే పాత్ వస్తుందా చూడండి. ఇక్కడ ఎస్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ ఎస్ ఉంది. అంటే ఎస్ నుంచి వెళ్ళి మనం పాత్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో, జీ టు ఎస్ పాత్ ఉంది. నెక్స్ట్ ఎస్ చూడండి. మనం ఎక్కడికి మూవ్ అవ్వాలి? అప్ టు బి. సో, బి ఇక్కడ ఉన్నాడు. సో, జీ నుంచి ఎస్కి వచ్చేసాం. మనం ఎక్కడ ఉన్నాం? ఎస్ దగ్గర ఉన్నాం. సో, ఎస్ నుంచి బికి మూవ్ అవుతున్నామో లేదో చూడండి. సో, ఇక్కడ బి దగ్గర ఎస్ దగ్గర చూడండి క్లోజ్డ్ పాత్. సో దట్ దిస్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ కే టు హెచ్. సో, కే నుంచి హెచ్కి పాత్ ఉన్నదో లేదో ఫస్ట్ చూడండి. సో, కే ఇక్కడ ఉంది. హెచ్ ఇక్కడ ఉంది. ఓకే. సో, మనకి మధ్యలో ఇంటర్మీడియట్ పాయింట్ కావాలి. అంటే నేను ఇలా వస్తున్నా. కే టు పి, పి టు ఎస్. ఇక్కడ చూస్తే క్లియర్‌గా ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారో ఇక్కడ ఓపెన్ ఆర్ ఈక్వల్ టు అడిగాడు. ఎక్కడ? ఇక్కడ. హెచ్ నుంచి కే. కే నుంచి హెచ్ వరకు ఈ రెండిటి మధ్య సంబంధం ఆర్ ఈక్వల్ టు అడిగాడు. ఓకే. సో, కే నుంచి పీకొచ్చాం. పీ నుంచి ఎస్‌కొచ్చాం. నెక్స్ట్ ఎస్ నుంచి హెచ్‌కి వచ్చాం అనుకోండి. రావచ్చు. పాత్ అనేది ఉంది. ఓకే. సో, మనకి పాత్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి? సింబల్ రిప్రజెంటేషన్ చూసుకోవాలి. సింబల్ రిప్రజెంటేషన్ ఎలా చూసుకోవచ్చు? కే నుంచి. సో, కే నుంచి పి. అంటే కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. నెక్స్ట్ పి. పి గ్రేటర్ దాన్ ఎస్. ఎస్ నుంచి ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఉంది. సో, కే టు పి పాత్ ఉంది. పి టు ఎస్ పాత్ ఉంది. ఎస్ టు హెచ్ పాత్ ఉంది. మీరు ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పాత్ చూసుకోండి అంతే. సో, పాత్ వచ్చేసింది. నెక్స్ట్ సింబల్ రిప్రజెంటేషన్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ చూడండి ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ ఓపెన్ ఉంది. ఇక్కడ ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో, దీని నుంచి మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాం. ఇక్కడున్న ఎంటిటీ ఇక్కడున్న ఎంటిటీతో పోల్చుకుంటే ఎక్కువగా ఉందని చెప్పి. సో, డెఫినెట్‌గా మనకొచ్చేది గ్రేటర్ దాన్. ఓకే. సో, మనకిక్కడ ఆర్ ఈక్వల్ టు రాలేదండి. జస్ట్ ఓపెన్ వచ్చింది అంతే. సో, ఇక్కడ ఇది డెఫినెట్‌లీ ఫాల్స్. ఓకే. ఫస్ట్ మీకు కొత్తగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో చాలా ఈజీగా వితిన్ 1 మినిట్‌లో మీరు 5 క్వెషన్స్ ఈజీగా చేసేయొచ్చు. సో, ఇక్కడ మనకి 2 ఫాల్స్ అయినాయి కాబట్టి ఇఫ్ నైదర్ కంక్లూజన్ 1 ఇది కాదు. నెక్స్ట్ నార్ కంక్లూజన్ 2 సో, ఇది కూడా కాదు కాబట్టి వి హావ్ టు సెలెక్ట్ నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ట్రూ. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూసుకుంటే ఈ టు క్యూ పాత్ అడిగాడు. చూడండి ఇక్కడ ఈ ఇక్కడ ఉంది. క్యూ ఇక్కడ ఉంది. ఇంటర్మీడియట్ టర్మ్ ఏముందో చూడండి. ఈ టు ఎన్, ఎన్ టు క్యూ చూసుకోండి. సో, ఈ టు ఎన్ నేను ఇలా పాత్ డ్రా చేయొచ్చా? సో, మీరు స్పీడప్ అయిపోవాలండి. ఫస్ట్ మీరు మెల్లిగా చూసుకుంటారు. ఒక 5 క్వెషన్స్ చేసిన తర్వాత ఎలా స్పీడప్ అవుతారంటే జస్ట్ చూడండి. ఇది ఓపెన్ కదా! సో, ఓపెన్ టు ఓపెన్, ఓపెన్ టు ఓపెన్. ఇదంతా డ్రా చేయడం అవసరం జస్ట్ లేదండి. కళ్ళతోనే డ్రా చేయాలి. సో, కంటి చూపుతోనే ఎలా డ్రా చేయొచ్చు? ఈ టు ఎన్ పాత్ ఉంది. నెక్స్ట్ ఎన్ టు క్యూ డెఫినెట్లీ పాత్ ఉంది కాబట్టి సో దట్ ఇట్ ఈస్ ట్రూ. ఎలా అంటున్నానంటే మనకి ఇక్కడ ఓపెన్ ఆర్ ఈక్వల్ టు వద్దు. మనకి ఆర్ ఈక్వల్ టు లేకుండా. సో, ఆర్ ఈక్వల్ టు అనేది మనకి ఎక్కడికి రాలేదు. జస్ట్ మామూలు సింబలే వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. నెక్స్ట్ వన్ చూడండి. ఎం టు ఎన్. సో, ఎం టు ఎన్ మనకి ఎం ఇక్కడ ఉంది. ఎన్ ఇక్కడ ఉంది. సో, ఒకే స్టేట్మెంట్లో ఉంది. సో, మనకి ఇక్కడ ఏమడిగాడు? ఆర్ ఈక్వల్ టు సింబల్ అడిగాడు. బట్ ఆల్రెడీ ఎం దగ్గర ఏముంది? ఆర్ ఈక్వల్ టు సింబల్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. క్లియర్‌గా చూడండి. ఎం నుంచి ఎన్‌కి పాత్ కావాలి. ఆర్ ఈక్వల్ టు కావాలి. మనకి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు కావాలి కానీ ఎం దగ్గర ఆర్ ఈక్వల్ టు అనేది మిస్ అయింది. సో దట్ మనం చూడంగానే చెప్పొచ్చు ఇది ఫాల్స్ అని చెప్పి. సో, ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి ఏ టు యు.
ఏ టు యూ పాత్ అడిగాడు. సో ఏ ఇక్కడ ఉంది, నెక్స్ట్ యూ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య మనకి కాంబినేషన్ ఏముందో చూసుకోండి. ఇంటర్మీడియట్ టర్మ్ ఏ టు సి రావచ్చా, రావచ్చు. నెక్స్ట్ సి టు ఎం వచ్చామనుకోండి, ఎం టు యూ రావచ్చు. సో సి టు ఎం రావడానికి ఉందా, సి దగ్గర క్లోజ్డ్ గేట్ ఉంది కాబట్టి సో దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ ఆర్ టు ఎం, సో ఆర్ ఇక్కడ ఉంది, ఎం ఎక్కడైనా ఉండొచ్చు. అసలు చూడండి, ఆర్ దగ్గర ఓపెన్ కావాలి, మనకు కావాల్సిన ఆర్ దగ్గర ఓపెన్, బట్ ఇక్కడ చూడండి క్లోజ్డ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఫాల్స్. సో నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ట్రూ. సో ఇది చూస్తే మీరు జస్ట్ 2 సెకండ్లోనే ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు తక్కువ టైంలో డైరెక్ట్గా ఇస్తే ఎలా పాత్ తీసుకోవచ్చు, ఎలా సింబల్స్ని మనం తీసుకొని కంక్లూజన్ ఫాలో అయిందా లేదని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ ఐదరార్ కేసు, సో ఐదరార్ వచ్చేసరికి ఎలా చేయాలని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఐదరార్ వచ్చినప్పుడు చాలా రంగు పెడతారు. సో ఐదరార్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ 2 కాన్సెప్ట్లో సబ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ జస్ట్ తెలుసుకుంటే చాలు, మీరు 1 మినిట్లోనే 5 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. సో ఐదరార్ కేసులో మనకున్నవి ఫస్ట్ విత్ రిలేషన్ ఉంటుంది, విత్ రిలేషన్. సెకండ్ వచ్చేసరికి వితౌట్ రిలేషన్. ఓకే, సో ఫస్ట్ విత్ రిలేషన్ మనం తెలుసుకుందాం. విత్ రిలేషన్ అంటే మనకి ఒక పాత్ ఉండాలి అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి, బి ఈక్వల్ టు సి, సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ, ఈ ఈక్వల్ టు ఎఫ్ అని ఇచ్చాడు అనుకోండి. మనకి ఇది స్టేట్మెంట్. ఓకే, కంక్లూజన్. సో మనకి కంక్లూజన్ ఫస్ట్ కంక్లూజన్, సెకండ్ కంక్లూజన్. సో బి నుంచి ఎఫ్ వరకు బి గ్రేటర్ దాన్ ఎఫ్ అని చెప్పి ఒక కంక్లూజన్, బి ఈక్వల్ టు ఎఫ్ అని చెప్పి రెండో కంక్లూజన్. సో ఇలా ఇచ్చాడు. వీటిలో చూసుకోండి క్లియర్గా, బి నుంచి ఎఫ్ వరకు. సో బి టు సి పాత్ ఉంది, సి టు డి పాత్ ఉంది, డి టు ఈ పాత్ ఉంది, ఈ టు ఎఫ్ పాత్ ఉంది. మనకు పాత్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సింబల్స్ రిప్రజెంటేషన్ కావాలి. సో ఇక్కడ ఈక్వల్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్. వీటి నుంచి మనం ఏ డ్రా చేయొచ్చు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు వాడాం కాబట్టి ఓపెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. బట్ వీ నీడ్ ఓన్లీ ఓపెన్, సో దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. డెఫినెట్లీ ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి ఆర్ ఈక్వల్ టు ఓపెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, బట్ ఇక్కడ మనకి ఈక్వల్ రావాలి. ఇక్కడ ఈక్వల్గా డెఫినెట్గా చెప్పగలుగుతామా, డెఫినెట్గా చెప్పలేము. సో డెఫినెట్లీ ఫాల్స్. ఇది కూడా డెఫినెట్లీ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విత్ రిలేషన్లో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాయిన్ ఉందనుకో. ఓకే, ఇది కాయిన్. ఓకే, సో కాయిన్ ఇలా టాస్ చేసినప్పుడు ఐదర్ హెడ్ పడవచ్చు లేదా టైల్స్ పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో బాయ్స్ని హెడ్ పడుతుంది అని చెప్పారు అనుకోండి. సో బాయ్స్ ఏం చెప్పారు, హెడ్ పడుతుందని చెప్పారు. గర్ల్స్ ఏం చెప్పారు, టైల్ పడుతుందని చెప్పారు. ఓకే, సో బాయ్స్ హెడ్ పడుతుందని చెప్పారు, గర్ల్స్ టైల్ పడుతుందని చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా టాస్ చేశాను. ఓకే, కాయిన్ని టాస్ చేశాను, ఏదో ఒకటి పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హెడ్ పడింది అనుకోండి, హెడ్ వచ్చింది అనుకోండి, ఎవరు గెలుస్తారు, బాయ్స్. సెకండ్ వన్, ఒకవేళ టైల్ పడింది అనుకోండి, ఎవరు గెలుస్తారు, గర్ల్స్ గెలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా గెలవాలనుకుంటున్నాను. నేను గెలవాలంటే నేనేం చెప్తా, ఐదర్ హెడ్ పడుతుంది ఆర్ టైల్ పడుతుంది. సో ఐదర్ హెడ్ పడుతుంది ఆర్ టైల్ పడుతుంది అని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఏది పడినా కూడా నేను గెలుస్తాను. ఇక్కడ హెడ్ పడినప్పుడు బాయ్స్ గెలుస్తారు, గర్ల్స్ ఓడిపోతారు. టైల్ పడినప్పుడు గర్ల్స్ గెలుస్తారు, బాయ్స్ ఓడిపోతారు. ఏది పడినా, ఐదర్ హెడ్ పడినా టైల్ పడినా ఇక్కడ నేను గెలుస్తాను. సో మనం ఎప్పుడు గెలుస్తాం, ఐదర్ ఆర్ అని వాడినప్పుడు. ఐదర్ ఆర్ అని చెప్పి మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడు మనం ఏదైనా పడతాం. ఐదర్ ఇది కానీ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ జెడ్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఏ లెస్ దాన్ జెడ్ అనేది, ఏ ఈక్వల్ టు జెడ్ అనేది ఫాల్స్ అవుతుంది. ఏ
లెస్ దాన్ జెడ్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఏ ఈక్వల్ టు జెడ్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఏ లెస్ దాన్ జెడ్ అనేది ఫాల్స్ అనుకోండి, ఏ ఏ ఈక్వల్ టు జెడ్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఏ లెస్ దాన్ జెడ్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇది ఎలా క్లియర్గా తెలుసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకే, సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4ఆ కాదా? ఎస్. ఓకే, 5 4 కన్నా ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ అన్నాం. సో ఇది ట్రూ అయింది. ఇప్పుడు ఈక్వల్ చూద్దాం. 5 ఈక్వల్ టు 4ఆ? 5 అనేది 4కి ఈక్వల్ అవుతుందా? కాదు. సో 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. ఎందుకంటే మనం డెఫినెట్గా చెప్తున్నాం 5 అనేది 4 కన్నా ఎక్కువ ఉంది. సో ఇదండి ఐదర్ ఆర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎలా? 2 ఈజ్ లెస్ దాన్ 6. సో 6 నుంచి 2కి పాత్ ఉంది. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 లేదా 6 ఈక్వల్ టు 2 అనొచ్చా? లేదు. ఒకవేళ 6 గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ట్రూ అవుతుంది. 6 ఈక్వల్ టు 2 అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకు? 6 ఈజ్ ఆల్రెడీ గ్రేటర్ దాన్ 2. 2 కన్నా 6 అనేది ఎక్కువ ఉంది కాబట్టి 6 అనేది 2కి ఈక్వల్ అవ్వదు. సో ఇది ఐదర్ ఆర్ కేస్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమడిగాడు? టీ టు క్యూ పాత్ అడిగాడు. సో టీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇలా మూవ్ అవుతామో లేదో చూసుకోండి. సో టీ టు ఎస్ పాత్ ఉంది, ఎస్ టు ఆర్ పాత్ ఉంది, ఆర్ టు క్యూ పాత్ ఉంది. ఓకే, సో మనకి సింబల్స్ రిప్రజెంటేషన్ చూసుకోవాలి. పాత్ వచ్చింది. ఇప్పుడు సింబల్స్ చూసుకోవాలి. సో టీ టు ఎస్, ఎస్ టు ఆర్, ఆర్ టు క్యూ. మనకేమున్నాయి? ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. సో వీటి నుంచి మనం ఏది డ్రా చేయొచ్చు? ఓపెన్ ఆర్ ఈక్వల్ టు డ్రా చేయొచ్చు. సో బట్ మనకి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వద్దు, డెఫినెట్గా కావాలి కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం, జస్ట్ ఈక్వల్ టు అలా. ఇక్కడ మనకి ఈక్వల్ అడిగాడు కాబట్టి ఇది కూడా డెఫినెట్లీ ఫాల్స్. బట్ ఇక్కడ చూడండి, క్యూ నుంచి టీకి రిలేషన్ అడిగాడు. ఐదర్ క్యూ అనేది టీ కన్నా ఎక్కువై ఉండాలి, లేదా తక్కువై ఉండాలి, లేదా ఈక్వల్ అయి ఉండాలి. మనకేమొచ్చింది? టీ నుంచి క్యూకి ఏం పాత్ వచ్చింది? టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఆర్ ఈక్వల్ టు క్యూ అని వచ్చింది. సో దీన్ని షేర్ డ్రా చేయొచ్చు. ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ నుంచి మనకి ఏది వస్తుంది? ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? టీ నుంచి క్యూ వరకు. సో టీ టు క్యూ పాత్ ఉంది, సింబల్ సాటిస్ఫై అయింది. బట్ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వద్దు, ఇక్కడ ఓపెన్ అనేది వద్దు అన్నాడు. మనకి ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు? ఐదర్ గ్రేటర్ దాన్ ట్రూ అవుతుంది. సో గ్రేటర్ దాన్ ట్రూ అయినప్పుడు ఈక్వల్ టు అనేది ఫాల్స్ అవుతుంది. ఈక్వల్ టు ట్రూ అయినప్పుడు గ్రేటర్ దాన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఫాల్స్, డెఫినెట్లీ ఫాల్స్. ఇది కూడా డెఫినెట్లీ ఫాల్స్. బట్ క్యూకి టీకి రిలేషన్ అడిగాడు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీ వాల్యూ 5 అనుకోండి, క్యూ వాల్యూ 2 అనుకోండి. సో టీ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ కదా. సో ఇది ట్రూ అయినప్పుడు ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 2 అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇది డెఫినెట్లీ ఫాల్స్, ఇది డెఫినెట్లీ ఫాల్స్. బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అవుతుంది కాబట్టి మనం ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ట్రూ అని చెప్పి మనం చెప్తాం. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎం టు ఎక్స్ పాత్ అడిగాడు. ఓకే, సో చూడండి, ఎం టు సి. సో ఇలా రావచ్చు. ఇక్కడ నుంచి మనకి సి కాంబినేషన్ లేదు కాబట్టి ఎక్స్ వెళ్ళేసరికి సో ఎం టు ఎక్స్ అన్నాడు. సో ఎం నుంచి యూకి రావచ్చు, నెక్స్ట్ యూ నుంచి ఎక్స్ రావచ్చు. సో వీటి నుంచి ఏం డ్రా చేయొచ్చు? ఎం ఈజ్ ఈక్వల్ టు యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. సో దీని నుంచి ఏం డ్రా చేయొచ్చు? ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. సో దీనిలో ఎం గ్రేటర్ దాన్ ఎక్స్. ఓకే, సో ఎం గ్రేటర్ దాన్ ఎక్స్ ట్రూ అయినప్పుడు ఏది ఫాల్స్ అవుతుంది? ఎం ఈక్వల్ టు ఎక్స్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, ఎం ఈక్వల్ టు ఎక్స్, ఎం ఈక్వల్ టు ఎక్స్ ట్రూ అయినప్పుడు ఎం గ్రేటర్ దాన్ ఎక్స్ అనేది ఫాల్స్ అవుతుంది. ఇది ఐదర్ ఆర్ కేస్. ఇక్కడ చూడండి, ఎం టు ఎక్స్, ఎం టు ఎక్స్ పాత్ అనేది ఉంటుంది, బట్ సింబల్ అనేది మనకి సాటిస్ఫై అవ్వాలి. సో పాత్ వచ్చింది, బట్ సింబల్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ చూడండి, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఎం నుంచి ఎక్స్ వరకు మనకి ఓపెన్ ఆర్ ఈక్వల్ టు రిలేషన్ ఉంది. సో ఐదర్ గ్రేటర్ దాన్ ట్రూ అవుతుంది ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. కాబట్టి మనం ఏ సెలెక్ట్ చేసుకుంటాం? ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ట్రూ అనేది తీసుకుంటాం.
ఇలాంటి షార్ట్కట్ కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.